ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. నేను చికెన్ బిర్యానీ చేస్తున్నా. చికెన్ బిర్యానీ కోసం ఇక రైస్ పెట్టిన. ఇలా రైసు ఒక్కటికి ఒకటి సగం వాటర్ వేసిన. రైస్ కుక్కర్లో పెట్టిన కదా, ఒకటికి ఒకటి సగం వాటర్ వేసిన. కొత్తిమీర, కలమాకు, పుదీనా, మళ్ళా జీలక అదేమంటారు గరం మసాలా, సాజీరా, ఇలాచి, లవంగా అన్నీ వేసేసిన. ఇంట్లోనే కొంచెం నెయ్యి కూడా వేసిన. సాల్ట్ వేసి మంచిగా కలిపిన. చూడండి, అన్నం ఉడుకు పట్టింది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ది మ్యారినేట్ చేద్దాం. ఫ్రెండ్స్, చికెన్ చూడండి. ఇప్పుడు రైస్ చూయించిన కదా, ఇది చికెను. ఈ చికెన్కు కావాల్సింది గరం మసాలా, హోల్ గరం మసాలా అన్నీ ఉన్నాయి అందులో. కొత్తిమీర, కలమాకు, పుదీనా, పచ్చిమిర్చి, నిమ్మకాయ, ఉల్లిగడ్డ పక్కన పెట్టిద్దాం. ఇది గరం మసాలా కొంచెము పొడి చేసి పెట్టుకున్నా. ఆ పువ్వు ఇట్లా ఉంటుంది కదా, అవన్నీ పొడి చేసి పెట్టుకున్నా. అయిపోవచ్చింది, కొద్దిగా ఉంది. ఇది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అన్నట్టు, బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది. అందుకని దానికి కావాల్సిన పెరుగు, మ్యారినేట్ కావాలి కదా, పెరుగు ఓకేనా. కొంచెమే ఉంది కాబట్టి పెరుగు కొంచెమే. నెయ్యి ఫ్రెండ్స్, నెయ్యి కూడా వేస్తాం కదా, నెయ్యి, సాల్టు, ఆయిల్ మనం ఇప్పుడు ఇంట్లో వేసేసుకుందాము. ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసేది అన్నీ చూపిస్తాం ఓకేనా. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, కారం వేసేస్తున్నా. రైస్కి అన్నంలో వేస్తాం కాబట్టి కొంచెం అంత ఎక్కువనే వేస్తున్నా. కారం వేసిన. ఇప్పుడు సాల్ట్, రైస్లో కూడా వేసినాము. మనము రైస్ అనేది వంపుకోవట్లేదు. నేను ఒకసారి అట్లా ట్రై చేస్తే చాలా మంచిగా వచ్చింది అన్నము. అందుకని రైసు వాటర్లో నుంచి తీయకుండానే అన్నం అయిన తర్వాత అందులో వేసేస్తా. అది చూపిస్తాను ఇంకా. సాల్ట్ ఓకేనా. చికెన్కు సరిపోయేంతనే వేసిన. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కలమాకు వేసేద్దాం. పచ్చిమిర్చి వేస్తున్నా, ఎక్కువ లేదు, ఒక 4. కొంచెం పసుపు వేస్తున్నా. గరం మసాలా ఫ్రెండ్స్ కొద్దిగానే వేస్తా, మా ఇంట్లో ఎక్కువ తినము గరం మసాలా. అందులో వేసినా కదా ఆల్రెడీ, చూడండి కొంచెం ఓకేనా. ఎక్కువ వేయ, కొంచెమే వేస్తా. ఈ గరం మసాలా వేస్తున్నా ఫ్రెండ్స్, చెప్పినా కదా మసాలా పట్టి పెట్టుకున్నా అని. అది చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇది చికెన్ కానీ మటన్ కానీ చేస్తే ఫ్లేవర్ కోసం బాగుంటుంది ఇది ఓకేనా. అల్లం వెల్లిపాయ వేస్తున్నా, 1 స్పూన్ వేసిన. పెరుగు వేస్తున్నా, మ్యారినేట్కు బాగుంటుంది. నిమ్మకాయ వేస్తున్నా, నిమ్మకాయ వేసేస్తున్నా. 1 నిమ్మకాయ వేస్తున్నా. నిమ్మకాయ వేసేసిన. ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి వేస్తున్నా, బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నా, ఇదంతా కలిపి పెట్టుకుందాం ఓకేనా. కలుపుతున్నా. ఉల్లిగడ్డ ఇప్పుడు వేయను, ఉల్లిగడ్డ తాలింపులోనే వేస్తా. అది మంచిగా వేగిన తర్వాత అప్పుడు వేసుకుందాం చికెన్. ఫ్రెండ్స్ అంతా కలిపేసిన, ఇప్పుడు పక్కన పెడుతున్నా ఓకేనా. ఫ్రెండ్స్ రైసు ఉడుకుతుంది చూడండి, అన్నీ వేసి పెట్టినాం కదా, ఉడుకుతుంది. ఇప్పుడు కలుపుకుందాం ఓకేనా. కలుపుకుంటే బాగుంటుంది అన్నట్టు, కలుపుకుంటే అంతా కలిసిపోతుంది కదా, మంచిగా ఉంటుంది. చూడండి, ఇళ్ళ నుంచి ఏది కూడా మనం బయటికి వేసేయము. వాటర్ తీసేస్తే అన్ని విటమిన్స్ అంతా వెళ్ళిపోతుంది కదా. నేను అట్లా చేస్తలేను ఫ్రెండ్స్. పొయ్యి ముట్టించేసిన, ఇప్పుడు గిన్నె పెడుతున్నా.
గిన్నె ఆగిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. త్రీ స్పూన్స్ వేసినాయి. ఇప్పుడు నెయ్యి వేస్తున్నా, కొంచెమే వేస్తున్నా, మళ్ళీ పైనుంచి వేసుకుందాం కొంచెం. చికెన్లో కూడా వేసినా కదా, అన్నంలో కూడా వేసిన కొంచెం. ఇప్పుడు ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు వేసేసుకుంటాం. ఆయిల్ వేసేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, కలుపుతున్నా. మంచిగా వేగాలి. మనము డ్రై వేస్తలేం కదా, డ్రై ఆనియన్స్ వేస్తలేము. ఇదే నేను ఇట్లనే చేస్తున్నా చాలా రోజుల నుండి. బాగుంటుంది రైసు. కొంచెం చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వేగితే బాగుంటుంది. ఇంకా కొద్దిగా వేగాలి. చూడండి, మంచిగా వేగుతున్నాయి కదా. మనము డ్రై వేస్తలేం కాబట్టి ఇట్లా మంచిగా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆనియన్స్ వేస్తలేం కాబట్టి ఇప్పుడు ఇవే మంచిగా వేసుకోవాలి. అట్లా సరేనా? ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. చికెన్ చూడండి వేసేసుకుందాం. చూడండి వేసిన చికెన్ ఎంత బాగుంది చూడండి. మంచిగా ఉడుకుతుంది కదా. పెద్ద మంటనే పెట్టినా, చిన్నది కాదు, పెద్ద మంట మీదనే మంచిగా ఉడకాలి. మంచిగా ఫ్రై అవుతుంది, బాగా ఫ్రై కావాలి. ఓకేనా? మూత ఏం పెడతలేను. రైస్ చూస్తుందండి. చూడండి అయిపోవచ్చింది. ఇంకా 1 మినిట్లో అట్లా అయిపోతుంది. చూడండి మంచి స్మెల్ వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుందండి చేస్తుంటే. ఇప్పుడు మూత పెట్టుకుందాము ఒక 5 నిమిషాలు. చూడండి చూడండి చికెన్ ఎంత బాగుంది. ఇప్పుడు రైస్ అయ్యిందా చూస్తా ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయ్యింది. ఎంత మంచిగా అయింది చూసిరా. అయ్యో మంచిగా అయింది. ఇప్పుడు ఈ రైస్ని కొంచెం ఇట్లా కలుపుకొని అందులో వేసేసుకుందాం. ఓకేనా? చికెన్లో వేసేసుకోవాలి. చూడండి కొంచెం కింది నుంచి ఇట్లా అనుకొని ఇప్పుడు అందులో వేసేసుకుందాం. ఓకేనా? చికెన్ అయ్యింది. కిందికి దించుకుందాం రైస్. చూడండి ఫ్రెండ్స్, రైస్ వేసేస్తున్నా. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. వేసేసిన. ఇప్పుడు మంచిగా విడేలు పనుకుందాం. ఫుడ్ కలర్ వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి. ఓకేనా? ఇప్పుడు నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసేసిన. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. నెయ్యి వేసిన, కలర్ వేసిన, ఇంకేం వేసేది పెట్టేస్తున్నా. మళ్ళీ పొయ్యి ముట్టించిన. చూడండి ఇప్పుడు చిన్న మంట మీద పెడదాం. ఓకేనా? ఒక 5 మినిట్స్ పెడదాం చిన్న మంట మీద. 5 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయిపోయింది. స్టవ్ ఆర్పేస్తున్నా. ఇప్పుడు చూడండి మంచిగా అయ్యింది.
దీన్ని మనము మళ్ళీ అన్నము ఎసరు పెట్టాలి, బియ్యం వేయాలి, అందులో నుంచి అన్నం తీసి చికెన్లు వేయాలి, దమ్కు పెట్టాలి, బరువు పెట్టాలి, అవన్నీ లేవన్నట్టు దీంట్లో. ఎవరైనా చేసుకోగలుగుతారు, ఈజీగా చేసుకునేది. అందుకే ఇట్లా చూపించిన. నేను చేస్తా కాబట్టి చూపించిన. ఒకసారి చేసిన, మంచిగా అనిపించింది. అప్పటి నుంచి నేను ఇట్లనే చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే చేసుకొని తినండి. చూడండి ఎట్లొచ్చిందో రైసు, చూద్దామా? ఓకేనా? చూడండి మంచిగా వచ్చింది. చూడండి, చూసిరా ఎట్లా? అసలు ఏం తేడా అనేది ఏం లేదు కదా. చూడండి, మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే చేసుకొని చూడండి, తినండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొట్టండి. బాయ్.